ఇదంతా ఒక ఎత్తైతే బీజేపీ సహా అనుబంధ సంఘాలు మార్వాడీలకి మద్దతుగా నిలుస్తున్నాయి. దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించొచ్చు అంటున్నారు. తెలంగాణ నుంచి మార్వాడీలు వెళ్లిపోవాలంటే మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వ్యక్తులు కూడా తిరిగి రావాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. మన తెలంగాణ నుంచి పొట్ట చేతుకు పెట్టుకొని అటు మహబూబ్ నగర్ అందరూ వలసపోయిన వాళ్ళు బాంబేలో స్థిరపడ్డారు. సుమారుగా మహబూబ్ నగర్లో అటు భీవండి, కళ్యాణ్, కొలాబా అటువంటి క్షేత్రాలలో వందలాది తెలంగాణ కుటుంబాలు వాళ్ళ జీవన ఉపాధి అక్కడ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర వాళ్ళు భాషా ప్రాతిపదికంగా తెలంగాణ వాళ్ళని అందరినీ కూడా గోబ్యాక్ అంటే తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంది? అటు ఢిల్లీలో చూసినట్టయితే ఢిల్లీలో కరోలు బాగ్లా సుమారుగా 300-400 కుటుంబాలు తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు స్థిరపడ్డారు. అక్కడ ఢిల్లీ వాళ్ళు కనుక తెలంగాణ వాళ్ళ గోబ్యాక్ అంటే తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంది? గో బ్యాక్ మార్వాడి అంటున్న తెలంగాణ వ్యాపారుల నినాదంతో విభేదిస్తున్నారు మార్వాడీస్. ఎన్నో ఏళ్ల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే బంధుత్వాలు కలుపుకున్నాం, వ్యాపారాలు తీసుకెళ్లాలంటే బంధాల్ని కూడా తెంచుకుని వెళ్లాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. విక్రమార్క గారు మీకు బావ అవుతారా? 101% మాకు బావ అవుతుంది. మా అక్క పెళ్లి గుజరాతీ పిల్ల పెళ్లి చేసింది కాబట్టి మా అక్క అవుతుంది. ఇంకొక రాజ్యసభ మెంబర్ ఇంట్లో మా చెల్లె పెళ్లి చేసింది, అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో మా అక్క ఉంది, చెల్లె ఉంది. మొత్తం గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అంటే అది కూడా మా అక్క చెల్లెలు కూడా గుజరాతీ కదా, అయితే మేము వాళ్ళని కూడా తీసుకుపోవాలి కదా సార్. అన్ని రాష్ట్రాల్లో ఉండే హక్కు అందరికీ ఉన్నది. పౌరులు మన భారతదేశ పౌరులు ఎక్కడైనా బేరం చేయొచ్చు, ఎక్కడ సంపాదించు. మేము మా తాతలకి వెళ్ళి ముత్తాతలకి ఇక్కడ వచ్చి ఉన్నాము, ఇక్కడ సంపాదిస్తున్నాం, ఇక్కడ చరిత్రని పాటిస్తున్నాం, ఇక్కడ ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నాం, ఇక్కడ వ్యాయామం చేస్తాం. ఇక్కడ ప్రజలు మాకు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా మా దగ్గర పని చేస్తున్నారు, మేము కూడా వాళ్ళ పని చేస్తున్నాం.